దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలుగా ఆశీర్వదించబడుతూ ఎదుగుతున్న మన జీవితంలో దుష్టుని సంబంధమైనవి ఏవి మనలో ఉండకూడదు. దుష్టునికి సంబంధమైనవి పూర్తిగా వాటిని తొలగించండి అంటాడు, విసర్జించండి అంటాడు. దుష్టుని సంబంధమైనవి ఏమిటి? దుష్టునికున్న స్వభావాలు కోపము, అసూయ, ద్వేషము, అల్లరి, మత్సరము, విభేదాలు, కృతజ్ఞత లేని హృదయం, ఇవన్నీ కూడా దుష్టుని సంబంధమైనవి. వాటిని మనం విసర్జించాలి. ఎందుకంటే మనలో నివసించువాడు పరిశుద్ధుడు. మీరు దేవునికి ఒక ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటాడు. ఎవడైనా ఆ ఆలయమును పాడు చేస్తే, అంటే దేని ద్వారా ఆలయం పాడవుతుంది? సమాధానం ఉండవలసిన స్థలములో కోపం ఉంటే ఆలయం పాడవుద్ది. క్షమించి మనసు ఉండవలసిన స్థలంలో ద్వేషం ఉంటే ఆలయం పాడవుద్ది. బైబిల్ సెలవిస్తుంది, ఎవడైతే నా ఆలయమును పాడు చేస్తాడో వాణ్ణిని నేను పాడు చేస్తాను అంటాడు. అంటే మన దేహం మీద మనకి ఎలాంటి అధికారం లేదు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనలో నివసించటానికి ఆయన ప్రాణం పెట్టాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ఆత్మను మనం కాపాడుకోవాలి. కాబట్టి సకల విధములైన దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టాలి. ఒకవేళ వాటిని మనం ప్రేమించి వాటిని మన హృదయంలో దాచుకున్నట్లయితే మనలో నుండి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది. చూడండి, బైబిల్లో సౌలు దేవుని ఆత్మ వెళ్ళిపోగా దురాత్మ అతనిలోనికి దిగి వచ్చెను అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని ఆత్మ వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? సౌలు కోపిష్టి, చెడ్డ మాటలు పలికేవాడు, లోబడిన మనస్తత్వం, అల్లరి, అతని వల్ల ఎంతో నష్టం. పలుమార్లు దేవుని కృప అతన్ని వెంటాడింది, అయినా మాట వినలేదు. చివరికి అతడు విడవబడ్డట్లుగా బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుష్ట స్వభావము, దుష్టత్వానికి సంబంధించినవి మనము విసర్జించాలి. ఎంతైనా వెల చెల్లించాలి వాటి విషయంలో. అలా చెల్లించినప్పుడు దేవుని ఆత్మ మనలో నివాసం చేసి మనల్ని పరిపూర్ణులుగా మారుస్తుంది. కనుక దేవుని రాకడ సమీపంగా ఉంది. మనలో ఉన్న వాటిని మనం పరీక్షించుకుంటూ పెళ్లి కుమార్తె తన్ను తానుగా సిద్ధపరుస్తుందని బైబిల్ సెలవిస్తుంది. మనల్ని మనం ప్రభుకు అప్పగించుకొని రాకడకు నిరీక్షణతో సిద్ధపడుతున్నప్పుడు దుష్టునివన్నీ తొలగించుకొని మనం సిద్ధపడదాం. ప్రభుటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.